బబ్బు అయితే వచ్చిండు అనమాట. బబ్బు నువ్వు హైలైట్, బబ్బు నువ్వు ఇది, నువ్వు బబ్బు అది అంటే రిలేషన్షిప్ ఖరాబ్ అవుతుంది అంతే, ఏం లేదు. అరే ఇమ్రాన్ అన్న మాట నువ్వు, అరే నాకు వాడు మంచిగా ఉండాలని నేను ఆలోచిస్తా కదా. చూడండి ఇట్లా అందరు ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది మీరు ఎప్పుడు. ప్రతిరోజు పండగే ఇగో ఇగో ఈ యాటిట్యూడ్ తగ్గదు. ఇగో షికావచ్చారా సరే దమ్ముంటే పట్టుకోరా షికావత్తా, పట్టుకుంటూ వదిలేస్తా సిండికేట్. ఏంది ఆట అయిందంటే మా మనుషులు కావా? నువ్వు పోతా, మీరు ఎవ్వరికైనా లోపలికి పోవాలంటే పోండి, నేను ఒక్కని వస్తా. వచ్చినా వాడు మాట్లాడతాడంటే నేను మాట్లాడి కూడా వచ్చినా కదా, చూసి మాట్లాడరా. చెప్పాలి ఒక మాట చెప్పు, నువ్వు చెప్తున్నా కొట్టాక చూడకరా బచ్చా. వెళ్ళిపోతా చూడు ఏమన్నా నేను కుళ్ళే చెప్తున్నా, వస్తావా రావా రాబాయ్, నీ ఇష్టం రాబాయ్. రాను మా వెంచల్లా వాచ్మెన్ ని పెట్టినాం. ఇగో మా వెంచల్లా వాచ్మెన్ అనమాట. ఇగో అట్లాంటి ఇల్లు అమ్ముతున్నాం, దానికి వాచ్మెన్ మాడు. కారు కాగానే వాళ్ళు లోపల లేరనుకో అప్పుడు చెప్తానే. నాడు జీప్ తీసే నాడు. రారా బాయ్, ఎందుకురా గలీజ్గా. గైస్ వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఫ్యామిలీ. సో గైస్ బబ్బు అయితే వచ్చిండు అనమాట. సో బబ్బుతో పాటు టీమ్ వాళ్ళు అందరూ వచ్చారు. వచ్చింది బబ్బు వాడు. ఎప్పుడు వచ్చిండు? తాళం తీసుకో, గేట్ దగ్గర మెయిన్ గేట్ జీప్ తాళం కూడా తీసుకో. సో గైస్ బబ్బు అయితే వచ్చిండు. అంటే వాడు ఓకే, వాడు మంచి, నాకేం కోపాలు గిప్పాలు ఏం లేవు. వాడు మంచిగా మాట్లాడితే నేను కూడా మంచిగానే మాట్లాడతా. నాకేందంటే కొన్ని నువ్వు ఒక్కనివే చెయ్యి, అంటే ఏమైనా రిస్క్ అయినా కానీ దానికి మనం మాట్లాడుకోనికి ఉంటది. ఇప్పుడు అంతమందిని మూసోబెట్టుకొని అది చేసుకోనికి ఇప్పుడు వానికి ఎట్లుంటది అంటే ఇక అందరు కలిసి నాకు అది చేసిరు అది ఇది అని చెప్పి. సో బబ్బు అయితే ప్రెసెంట్ అయితే వచ్చిండు. నేను ఇగో నేను ఒకటే అన్నా వానికి, హర్షకు కూడా ఒకటే అన్నా. ఇప్పుడు రీజన్ ఏంటంటే వాడు నా మాట విన్నాడంటే నాకు ఏ ప్రాబ్లం లేదు, మీరు కూడా చెప్పాలి అందరు. అరే ఇమ్రాన్ అన్న చెప్పింది మాట విను రా భయ్, నీ మంచి గురించి చెప్తుండు కదా అందుకని చెప్పి ఇమ్రాన్ అన్న మాట విను అని చెప్పి. సో ప్రెసెంట్ అయితే వాళ్ళు గేట్ దగ్గర అయితే వచ్చిరు అనమాట. సో వాడ పోయిన తర్వాత వాడు ఎట్లా మాట్లాడతాడు ఏంది అనేది ఈ వీడియోలో చూడుర్రి. సో గంగు మన హర్ష వీళ్ళందరూ అంటే బాయ్స్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనే ఒక రీజన్ తో వచ్చిరు. వానికి నా మీద ప్రేమ ఉంటే మాత్రం వాడి ఇంటి దగ్గర నేను మాట్లాడుతుండే. సో గైస్ వానికి ఏంటంటే కామెంట్ అలా, అరే బబ్బు నువ్వు హైలైట్, బబ్బు నువ్వు ఇది, నువ్వు బబ్బు అది అంటే రిలేషన్షిప్ ఖరాబ్ అవుతుంది అంతే, ఏం లేదు. అరే ఇమ్రాన్ అన్న మాట నువ్వు, అరే నాకు వాడు మంచిగా ఉండాలని నేను ఆలోచిస్తా కదా. నాకేం అవసరం ఉంది చెప్పండి. సో ప్రెసెంట్ అయితే గేట్ దగ్గరకు ఉన్నారంట. సో ఆడ పోయిన తర్వాత వాడు చూడర్రి, మీరు నిజంగా అంటున్నా కేవలం వాడు మీరు పెట్టిన కామెంట్ వల్లనే, ఎందుకంటే వాళ్ళ మమ్మీ తిట్టింది, అందరు ప్రతి ఒక్కరు వాళ్ళ బాబాయ్ వాళ్ళు కూడా తిట్టిరు, అందరూ వానికి చెప్తే ఏంటంటే వానికి అర్థమవుతుంది. మీరు ఆ పద్ధతిలో చెప్పండి వానికి, అరే ఇమ్రాన్ అన్న మాట విను అంతే, ఏది ఉన్నా ఇమ్రాన్ అన్న అని చెప్పి పెట్టురు వానికి అంతే, వానికి తెలిసి వస్తుంది. అరే అందరు వచ్చిరా, అందరు వచ్చి చూడండి ఇట్లా అందరు ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది మీరు ఎప్పుడు. ప్రతిరోజు పండగే అందరు ఖైదీలు జైల్లో ఉన్న, చర్చలు కూడా జైల్లో ఉన్న ఖైదీలు లెక్క లేరు అందరూ, ఏదో క్రైమ్ చేసి. బాబు ఆడాడు సో గైస్ బబ్బు ఆడున్నాడు బాబాయ్. తమాషా ఏదు రాను గీను అన్నాను అనుకో బీపీ అవుట్ అవుతుంది.
మంచి ప్రేమతో వచ్చిన మళ్ళా గలీజ్ ఉంటుంది ఇవే లెక్కలు చేయొద్దు ఇప్పుడు అంటున్నా. తాళం తీయనా కాలం తీయండి అన్న. ఏయ్, ఇగో ఇవే ఇగో, తమాషా చేయొద్దు ఇవే. ముందే చెప్పినాను నేను. అన్నా ఇంకో ఏంది టాస్కులే అన్న టాస్క్ అన్నారు మాట్లాడి అంతే. మేము లోపలికి వస్తాం అంతే కానీ లోపలికి రాం ఆ ఏ లోపలికి ఫామ్ హౌస్ లోపలికి. ఏ ఫామ్ హౌస్ కి? ఆ లోపలికి. అంతే అన్న తమాషా అర్షాను నీకు ఏం చెప్పినాను మళ్ళీ ఏం అన్న కాదన్న అన్ని ఇంకో అరే రారా బయట, రా, direct మాట్లాడేద్దాం. నేనేం మాట్లాడాను? ఆయన నేను వీడియో చెప్పినట్టు పెట్టుకొని రానే అంటే మళ్ళా వీడియో పెట్టుకొని వచ్చిండు. ఆయన వీడియో పెట్టుకొని రానా? అరే వీడియోలో చెప్పారా? చెప్పండి నేను. రాను నేను. అన్న, ఆడ hurt అయిండు అన్న. ఏంది హార్ట్ అయిందంటే మా మనుషులు కావా? ఏ, నడు దా తీసుకో నడురా నడు. ఈడ 2 కట్టెలు గంగన అరసరని చెప్పిన ఆల్రెడీ 2 కట్టెలు. అన్న, మేము ఆడేంగో ఆడేందంటే నువ్వు ఉన్న జాగా కాలు పెట్టా అంటుండు ఆడ పక్కన గురి చేసుకుంటాం మేము. అంటే ఉట్టి వీడియోల గురించి వచ్చాం. టాస్కులు అన్న మేము గెలుస్తాము ఆడేసుకోం లోపట బ్యానర్ వేసుకొని అడిగి కింద చచ్చిపోతారు banner. మీరు. ఆ, చాలా మంచి మంచి చదువులు కట్టుకున్నాను ఈడు. ఏమన్నా ఎప్పుడు రాబాయి మంచిగా అన్న కాముషులు అడు లోపల ఇగో మళ్ళా కొత్త తమాషాలు ఎలక్షన్ ఇచ్చి వచ్చినా నేను ఈ తమాషాలు చేసుకుంటున్నావు అనుకో గలీజ్ ఉంటుంది ఇప్పుడే చెప్తున్నా. కట్టెలు తోలాడు రాదు ఎందుకు యాక్టింగ్ చేస్తుంది అప్పుడు చెప్పిన లీడ్ చేస్తుంది టీం ని. అవును అర్షాను ఉన్నదానికి చెడగొట్టకు నేను మంచిగా చెప్తున్నా నేను. జల్ది ఎందుకు లాగి నడురాబాయి ఇవన్నీ కథ పడకు. నేను రాను నేను నిండమంటా నేను లోపల రాను తింటలేడా నువ్వు కూడా ఎప్పుడు రాగానే. అరే అరే నేను చెప్పుడు కాదురా నేను మంచి ఇంట్రడక్షన్ ఇచ్చి వచ్చినా వాడు మాట్లాడతాడంటే నేను మాట్లాడి కూడా వచ్చినా కదా. అంటే మళ్ళా నేను తెచ్చుకున్నావు ఏం చేస్తా అంటున్నావు ఏంది తీసుకొచ్చినా అన్న, నేనే మాట్లాడిపించి ఆ నీటి దగ్గర తెచ్చినా నాడు ఇంట్లోకి బయటికి వెళ్తలేడు. పండు కొట్టి పైన బ్యానర్ వేయొచ్చు ఏంది బయట ఉంటావా చలికి చచ్చిపోతావు నువ్వు ఏమో మజాక్ ఆడుకుంటున్నావు. అరే చాలా పెద్దగా ఉంది అరే జిగరు పిచ్చిలకి రాబోయినాడు. నువ్వు నడు ఏయ్ అరే ఓవర్ వస్తా లోపల రండి ఓవర్ వస్తా లోపల రండి ఓవర్ వచ్చేదంటే రండి. చన్నరంగానే విలువంగానే వెళ్తున్నావు. ఏంటంటే మీరు ఇక్కడ కూర్చుంటామని నాకు చెప్పి తీసుకొచ్చిరా బయట కూర్చుంటామని అవును ఇప్పుడు మా ఎంబడే వచ్చినావా మాట్లాడు కాదు నువ్వు పోతా మీరు ఎవ్వరికైనా లోపలికి పోవాలంటే పోండి నేను ఒక్కని ఇక్కడ వస్తా తీసుకొచ్చి వాడే చలికి వాడే ఆయన ఎవరు చెప్పనీకి నేను రాను నేనైతే అరే మాట్లాడకని చెప్పు నేను రాను అన్నప్పుడు రాను అరే నువ్వు నేను ఇంట్రడక్షన్ నేను మాట్లాడతా ఇగో నేను మాట్లాడుతుంటే ఇగో ఇట్లా చేస్తాడు ఏం చేయాలి ఇప్పుడు? అవసరం లేదు నాకు నేను రాను అరే బాబు అరే నేను మారిపోయినా అన్న. అరే అంత పెద్దోడు వచ్చి రారా అంటే యాక్టింగ్ చేస్తున్నావు రాను 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 ఇంత కూడా ఉండదు పొగరు నీకు వేస్ట్ గా లెక్కలు చేస్తున్నావు అన్ని. Waste గానే అన్న. వేస్ట్ గా నాకు అర్థమవుతుంది. మీరు రండి ఎవరు పోతా అంటే అందరు కలిసి వచ్చినప్పుడు కలిసి ఉంటాం రా నేను రాను లే, వద్దుకే బా, నాకు రాబోతే అయితే లేదన్నా ఏదో ఒకటి అడగన్నా. రాను నేను రాను నేను చూడండి నా ముఖం చూడకపోతే నేను చూస్తా ముఖాలు అన్ని మంచి చూస్తాం చూసుకొని ఉంటే చాలా మంచిగున్నాను అట్లా అరే, అన్నా, మీ ఊరు రాదన్నా ఎవరికి. ఇంకేం నేను రానన్నా నేను ఇంకెంత పరిచయం ఆడాలన్నా నేను రాను కాలు మొక్కలా నేను రానన్నా అంటే నాకు రాబోతే అయితేలే నేను ఈడ వస్తా నేను ఉట్టి నేనేం మాట్లాడడానికి రాలే ఏడేగో మళ్ళా నువ్వు మేము ఏడే రాకపోతే ఓడిపోయి గీడిపోయి అని చెప్పి మాటలు వస్తాయి అందుకని వచ్చిన నేను లేకపోతే రాకపోనే నాకు అవసరం కూడా లేదు హర్ష నా చెప్పిండు ఓరే మళ్ళీ ఓడిపోయిన అంటారు రాన్ అని అంటాడు అని చెప్పేసి వచ్చిన నేను లేకపోతే నేను రాను లోపల పోదాం రా. ఎందుకు తెచ్చుకున్నా నేను ఇంత పెద్ద నేను పెద్ద బొంత తెచ్చుకున్నా అన్న ఏం కాదు నాకు చలి పెట్టదు ఇప్పుడు ఏంది రాత్రంతా ఇక్కడ వంట అంటున్నాను అవును ఉట్టి వీడియోలోకి అరే, నేను వంటే వచ్చినావు నీకేమైతుంది ఉట్టి వీడియోలోకి వచ్చినావు నువ్వు. నేను అనుకుంటే నీకేమైతుంది నువ్వు ఉట్టి వీడియోలోకి వచ్చినావు ఈడ చూసి మాట్లాడరా రే ఇక్కడ చూసి మాట్లాడు నువ్వు ఈ వీడియోలోకి వచ్చినావా నేను వీడియోలోకి వచ్చిన ఆ? పోనీ అన్న
ఇయ్యనా నువ్వు కూడా ఇంత కొన్నావు అది ఏదో ఒకటి మాట్లాడరా భయ్, మనకేం తెలుసు కావాలంటే ఎన్ని ఉంటది ఇగో చలి కావాలంటే చలి ఉంటది రాత్రి పూట. ఇగో గాయ్స్ చూస్తురు కదా, నేను ఇగో వాడు వచ్చిండు అంటే నవ్వుకున్నా మంచి హ్యాపీగా ఫీల్ అయి నేను ఇక్కడికి వచ్చిన మాట్లాడదామని. ఇగో వచ్చిన తర్వాత ఇట్లా చేస్తుండు బయట వంట అంటూ. అంత ఫామ్ హౌస్ ఉంది, అంత పెద్దది ఉంది ఈడ. అరే పాములు వస్తాయి మళ్ళీ ఏమైనా కడిచింది అనుకో, నీది కదా నా farm house. నీది కదా నువ్వు వండుకో. నీ farm house గా నువ్వు వండుకో. చేసిండు ఎప్పుడు చేసిండు? కొననే చేసిండు అట్లా ఆడ 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 అరే ఇగో నేను కుళ్ళే చెప్తున్నా, వస్తావా రావా రా భయ్, నీ ఇష్టం రా భయ్. రాను ఆ? రాను. అరే అక్కడ నుంచి వచ్చిందా నేను రానన్నా అంటే అరే ఎంత ప్రేమతో వచ్చినాడు నేను లోపల రాను. చెప్పురా మీరు రాను నేను నాకు గురించి వద్దురా ఏం చావను ఏమనిపిస్తుంది ఇదేం కాదన్నా నిన్ను బీపీ తెప్పాక అరే నేను నిన్న కూర్చుంటా ఏం చేస్తావా? ఇంత పడుతుందా? ఇంత మొండిగాళ్ళ కలిసి అన్నాడా? నేను రాను అన్న అరే నడురా భయ్, నడు. ఎవడో అన్న నువ్వు నేను అసలు భయ్ చెప్తావా పోయినకి? నేను రాను నువ్వు నీ మాటలు నమ్మి నేను రాను. నువ్వు చెప్పినందుకే నువ్వు చెప్పినందుకే నేను ఆడికి నీడు దాకా వచ్చినావురా భయ్, కొంచెం ఒక మాట. ఇప్పుడు గంగ చెప్పిండు ఒక మాట విను. అరే ఇగో నేను ఒక మాట చెప్తా. ఇగో. నడు అంటున్నా ఏంటి కదా నడు. అంటే చెప్పాను ఒక మాట చెప్పు. నువ్వు కూడా చెప్తున్నా అరే కొట్టాక చూడకరా భయ్. చెప్పురా భయ్ నాకు. అన్నా మరి నువ్వైనా చెప్పానా ఏదో ఒకటి. రాని చెప్తున్నా కదా రా. ఇంత పెద్ద ఉన్నావు, చెప్పురా నాకు ఇంతలేడు. నవ్వుతో మళ్ళా నేను రానన్నా చెప్తుంటే నీకు నేను మీడియాలో కొంచెం వచ్చినా నేను ఎవరితో మాట్లాడానికి రాలే. నీకు అర్థమైతే నీ మంచిగా చెప్తుర్రా, నేను ఎవడు కొడతలేడు. అవును ఎండ కొడుతుంది, రాత్రి అయితే పాములు వస్తాయి. మంచిగా మంచిగా అనిపిస్తుందా? సరే కూర్చోపోరా. ఆటోమేటిక్ వస్తాడు. అర్థమైందా? వాచ్మెన్ డ్యూటీ వేసుకో. ఎందుకు గీడ మళ్ళా లోపల వచ్చి వాచ్మెన్ డ్యూటీ వేసుకో, అదైనా బాగుంటది కదా. నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అర్సనా. ఎవరు చెప్పాలంటే ఎవరు చెప్పాలి వాళ్ళ. అరే అంతగానం తగ్గొచ్చి మాట్లాడుతుంది కదా నువ్వు కూడా అట్లనే చేస్తున్నావు బాబు. మాట్లాడుతున్నావు నడు రేయ్. నడు. ఏం చేస్తావు నర్రా? ఏ ఊరా పోయి ఊకే లెక్కలు చేస్తే పనికి రాదురా పోయి కుల్ల చెప్తున్నా. నడు. అరే మీరు రండి, వాడు వస్తాడు అంటున్నా నేను. చలికి చచ్చిపోతారు ఇంకా గంట అయితే. నడు. గేట్ పెట్టుకోవాలా? గేట్ పెట్టుకోవాలా చెప్పు. పెట్టుకో నీ గేట్ అది నాదా గేట్. గేట్ లోపలికైతే రారా రారా గేట్ లోపల. మంచి వాడు మాట్లాడతా అంటే తగ్గి వచ్చినా నేను. నేను హ్యాపీగా వచ్చినా నేను. నేను ఎప్పుడు చెప్పినా మాట్లాడతాను. వచ్చినావు అంటే కలిసిపోనికి అనుకుంటారు కదరా. అరే ఇంత ఈగో ఏందిరా భయ్ నీకు? నీకు అంత ఈగో ఉంటే నాకెంత ఇంకో ఈగో ఉండాలా? ఉండు. అగో ఈ రెండు కుక్కలు చూ 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 వాటి మీదకి పో. నడు నడు పెట్టే గేట్ పెట్టే గేట్ పెట్టే. వాడే ఉండు ఆడే ఉండు. నీ ఇష్టం. ఏమన్నా అయితే అప్పుడు ఏమన్నా చెప్పాలా? ఇగో నేను చెప్తున్నా కుల్ల వాని గురించి నేను వచ్చిన. వాడు ఇగో కార్పెటింగ్ అవి తెచ్చుకొని ఏంది 10,000 అనుకుంటున్నావు? ఉందిరా జాగా మీద జాగా ఈడ వేసుకోండి. నాదే జాగా. ఇగో ఇనో నాది ఆడనే ఉంది. అవురా భయ్ నీకు అంత ఉంటే లోపల వచ్చి కూర్చో. నువ్వు లోపల వచ్చి కూర్చో. అర్థమైందా? ఏడంటే ఆడ వేసుకున్నావు అంటే కబ్జా కింద చెల్లేస్తావు నీకు. నడు నడు దా వస్తాడు ఆడే. నడు లేరా. ఏ నడు దా నడు. అందరు మక్బర్ ఏం కాదు, మంచిగా మాట్లాడు. మక్బర్ గిక్బర్. అరే నీకు రమ్మంటే రానికే శాత కాదు, అంతగానే బతికి యాక్టింగ్ చేస్తున్నారా? నడు
నడిపే ఇచ్చోళ్ళ లెక్కలు అవసరమా అన్న మరికి అరే మీరు నడురి వాడు వస్తాడు అంటున్నా నేను మాటలు చూడాలి మరి వాని ఎంబడి వచ్చినా మళ్ళీ ఏం పెద్ద మాటలు మాట్లాడుతుండు అవసరమా అనికి లెక్కలు అవసరమా రా బాయ్ అంత బతిమేడితే వస్తే అయిపోతా కదా అరే వీడియోలు లెక్కన చేస్తాం రా బాయ్ అర్థం చేస్తాం మరి మాట్లాడకు లోపల వచ్చిండు మీకు వీడియో చేయాలి కదా వీడియో చేస్తా వీడియో ఏనికి లోపల మరి అదే లోపల ఉండి చేయరా వీడియో ఏనికి లోపలికి వస్తావు అయినా నిన్నే ఉంటా ఆర్ఎల్స్ అరే చచ్చిపోతావురా నాయన జర అయితే సలికి మళ్ళా పెద్ద మాట మరి ఎందుకంటే రావు మాకు ఓనియవు ఈయన మాకు ఈయన వంట పెట్టు మరి ఓడి వండుకోమంటే నీకు ఇష్టం ఉంటే మరి పోతే మాకు పరిస్థితి పరాలి ఎందుకు అంటున్నావు మరి మరే మీరు అరే నువ్వు ఇంకో ఇంత సిద్ధులా నువ్వు కూర్చుంటున్నావు కూర్చో మళ్ళీ మూసుకొని కూర్చో ఒక మాట ఓన్ చెప్పకు అవసరం లేదు పేరెత్త అంటలేను కదా ఓన్ అంటున్నాడు పేరెత్తాను ఇంత సిద్ధి కూడా ఉండొద్దురా ఇంత సిద్ధి కూడా ఉండొద్దు అర్థమైందా ఉండొద్దు నువ్వు వచ్చాను నీకు అంతా అంత అరే మొత్తం అర్థమైందా నీ వల్లనే వాడు ఎట్లా తయారైతుండు నీ చూసే చేసుకుంటున్నాడు అట్లా అలా చెప్పి తీసుకొని వచ్చినావు లోపల తీసుకురావచ్చు కదా తమాషా షార్ట్ ఓవర్ది కార్పెట్ గిరిపెట్ ఓవర్ ప్లాన్ వేసిరు మా వెంచర్లా వాచ్మెన్ ని పెట్టినాం ఇగో మా వెంచర్లా వాచ్మెన్ అనమాట ఇగో అట్లాంటి ఇల్లు అమ్ముతున్నాం దానికి వాచ్మెన్ మాడు పోతే పోనీరా చచ్చే బతుకు మాదే ఉండు ఇన్న కూర్చో ఏ నడుర్రా కూర్చో ఎవరికైనా చెప్పని వాళ్ళ అన్నకి చెప్తే భయపడాలా ఏంది వాడు చేసే లెక్కలు కనిపిస్తలేవు అమల వాళ్ళ అన్నకి నడు నడు పోతురు పోర్రి మళ్ళా మాటలు మాట్లాడకు నేను నీతో మాట్లాడినా సార్ అవసరం లేదు నీతో మాట్లాడినా సార్ నేను ఏ నడు నడు అన్నం తింటావా తేవాలా నేను తెచ్చుకుంటా ఆ ఓవర్ తెచ్చాల్సిన అవసరం లేదు ఏడికెళ్ళి తెస్తావు అన్నం మళ్ళా నడుచుకుంటా పోయి అన్నం గురించి అంత దూరం పోయినా అరే ఆ ప్లేట్ లో అన్నం తెచ్చి పెట్టుర్రి అన్నం నాది కాదు అన్నం కేప్ అన్నది కదా నా అన్నం కాదు కేప్ అన్న అన్నం నేను ప్లేట్ లో అన్నం వేసుకొని రండి పొరు ఓ చిగురు అన్నం వేసుకొని రా నడు నడు మీరు పాములు గేమ్లు అనుకుంటుంటే ఇవే కుట్లాటలు అయితే మీకు అందరు పాములేడా ఓవర్ మంచోళ్ళు కాదు నడు ఆ గేట్ అయి నడు లోపల రారా బాయ్ ఎందుకురా గలీజ్గా నడు రే పోతానా ఏడా ఫోన్ దగ్గర పో మళ్ళా పో కూర్చో తమాషా అయ్యారు అందరు కలిసి పో 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 నువ్వు కూడా పోతా పోవాలా పాప మా నొక్కను వాడు ఇట్లానే తమాషా ఎంకరేజ్మెంట్ మాట్లాడే నేను పో నువ్వు కూడా పోతావా పోతానా ఏడ పోతావు నడు కామోష్ లోపల నడు వాళ్ళు ఇద్దరు ఉన్నారు కదా ఏ నడు పోతావా ఏంది నువ్వు కూడా పోటీ పోతా పోరు అందరు పోయి కూర్చోరి పోరి ఎంత ప్రేమతో వచ్చి అనుకోని మీరు ఓ మీకు డ్రామాలు వేస్తారు ఈడ. మళ్ళీ మాట్లాడి తీసుకురావచ్చు ఏ మళ్ళీ ఎంతసేపు మాట్లాడాలి ఎంతసేపు? ఏ బాబు, ఎంతసేపు మాట్లాడాలి? ఇదిగో డ్రామాలు వేస్తున్నాడు. అరే నడ్రా బాయ్ నడు లే, ఇదిగో. ఏ అన్నా ఏందన్నా మీరు వండుకోండి అన్న నేను నాతో ఇల్లు చెల్లిపో, ఇల్లు ఇప్పుడు పోటీ. వెళ్ళిపోతా చూడు ఏమన్నావు ఏమన్నా ఏదో తీసుకొచ్చామా అరే కాదా బే, అంత ప్రేమతో వచ్చిన ఆయన. ఆ పెద్ద మనిషికి వచ్చిన చెప్పండి. ఆరైతే వాళ్ళు ఇస్తారన్నా అన్న ఆరైతే వాళ్ళు పిచ్చోడా నువ్వు? నడు అన్న వాళ్ళు ఉంటారు ఇద్దరు ఉంటారు నడు వాళ్ళు ఉంటారు నడు నడు అన్న వాళ్ళే ఆ వస్తారు, నుంచి ఆరైతే. బబ్బు వచ్చిన పర్యటకొని వస్తే వీడిచ్చి డ్రామాలు వేస్తారు మీరు నాకు అర్థం కాదు. గరం అవడం కాదు. నడు ఏయ్ నడు జీప్ తీసే నడు నడు పో వానికి ప్లేట్ లో అన్నం తెచ్చి పో ఫస్ట్ వీడియో ఆపరు మీరు అన్ని మంచిగా అలవాడేది వీడియో ఒక రాయి పెడదాం బాయ్ దాని మీద వస్తుందా చూడు కాదు నేను చెప్పిన దాని మీద పెట్టు ఒక రాయి పెట్టేదాం కట్టానా అది పో కట్టుకోరి కూర్చోరి నేను అంటున్నా కదా 6 దాకా మీకే అరే మీరే 6 o'clock దాని తర్వాత లోపల వస్తా అనాలా
డైరెక్ట్ అప్పుడు మీకు పనులు చెప్తాను. అర్థమైందా? పోనీ పాపం అని చెప్పి అది చేస్తుంటే ఏం తమాషే? ఎందుకు వచ్చిర్రా? ఇవన్నీ బాధలు చూపించడానికి వచ్చిర్రా ఏంది మీరు? ఏంది ఇక మాట్లాడు. ఏందిరా అరే? ఏం గోవా అనుకుంటున్నావా నువ్వు? ఈడ ఇది గోవా అనుకుంటున్నావా నువ్వు? ఇంకా ఇద్దరు ఆడోళ్ళని తీసుకొని వచ్చి కూర్చోబెడుతుండే. తప్పు అన్ని ఏమేం చేసిరు అన్ని తెలుసు. ఈడ ఒక్కనే నేను పిచ్చోళ్ళక వేసుకుంటున్నా, తమాషా చేసుకుంటా, గోవాలో పోయి ఎంజాయ్ చేసుకుంటా. ఒక్కొక్కరు ఓన్ది అన్ని ఇష్టం అయిపోయింది. ఏం ఫామ్ హౌస్? లోపల వచ్చి కాలు చేతులు కొట్టేస్తా. ఈయన ఉండరు, చలికి కూడా ఉంటారు. ఎట్లుంటారా? కట్టిరా మళ్ళా చిల్లర లెక్కలు చేసుకుంటా రోడ్ మీద ఫామ్ హౌస్ లో వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు ఏమంటారు? అరే అవి చూడనీకి వస్తారు వాళ్ళు ఏమంటారు చెప్పు. సార్ కూర్చో సార్, పట్టుకుంటా మేము నైట్ అంతా ఇట్లా నిలబడతాం, నువ్వు పండుకో సార్ కూర్చో. కట్టెలుంటాయి. అరే నాటుకట్టెలు పట్టుకరా పెట్టి ఇది కూడా వేసుకోండి సార్. ఇది వేసుకోండి అన్నా. నేను అంటున్నా 6 కాగానే వాళ్ళు లోపల లేరనుకో అప్పుడు చెప్తానే. సరే అన్న చలికి చచ్చిపోతారు అన్నా. కేపనా నువ్వు ఉండకన్నా దా, వాళ్ళు ఇంకా తమాషా చేస్తారా? అరే మీకు కామెడీలు అవుతున్నా. గంగు నేను కొట్టి చంపేస్తా, నేను బీపీ అవుట్ చేయొద్దు. చిల్లర బాడుకోలు కానేసుకొని వచ్చి మంచిది రెచ్చగొడదామని వస్తురా రా మీరు? ఏమన్నా రెచ్చగొడదామని వస్తురా ఏంది? మళ్ళీ ఎందుకు అని ఎంకరేజ్ చేస్తురా? లోపల తీసుకోవాలంటే కోపం ఉంటే మనం ఏం చేస్తాం చెప్పు. జరదా టెంట్ కడదాం కలిసి. నువ్వు పోతా అంటే ఓరా బాయ్, మళ్ళా ఓ అలా ఇక్కడ నుంచి చూస్తున్నాయింది. పోతా అంటే ఓ మళ్ళా కోసం ఆలోచించానా నువ్వు కూడా? ఇగో ఈ యాటిట్యూడ్ తగ్గదు. ఇగో షికావతారా సారీ, దమ్ముంటే పట్టుకోరా షికావతా, పట్టుకుంటూ వదిలేస్తా సిండికేట్. అద్దాలు నావే. పులిహార ఉంది కొంచెం మిగిలినట్టుంది ఇది. అంటే అన్నం తెచ్చిన నీళ్ళు తీసుకురా దజ్జుగురు. గుంతలో కొంచెం తెచ్చుకోరు నీళ్ళు, రమ్మంటుంటే వేసుకుంటా నీళ్ళు. ఆడ గుంతుంది, ఆడ గుంతలో నీళ్ళు తెచ్చుకోపోరు. పెట్టుకురా అసలు వచ్చినాక టీము అది అని మాట్లాడింది మీరు. అదే మీరు ఏమన్నా అది దీక్ష కూర్చురా లేకపోతే రాజకీయం పార్టీకి కూర్చురా? కూర్చురా ఈ పార్టీ గురించి చూస్తున్నాం మేము. ఏం కావాలి ఎప్పుడు అది చేసి పెడతా కదా రా భయ్. ఏం కావాలి ఆడు ఏం చెప్పాలా కాకా? నీళ్ళే తాత జరా వాడేవా తాత నీళ్ళు ఏదో ఒకటి సెట్ చేసే లైఫ్ టైం. వీనికి ఏంది వీడి అవతారం చూడు, వాన్ చూడు. నాకు అర్థం కాదు. ఆ కమ్మలేంది అదేంది? నువ్వు చేసేది ఏంది నీకు అర్థమవుతుందా? ఉట్టి కమ్మ కాకపోతే ఏం కమ్మ మళ్ళా మమ్మీ కొట్టించింది. సిమెంట్ పనికి వెళ్ళి రావరేమన్నా మొత్తం అరే లేదురా మీకు అంత ఉన్నప్పుడు ఇగో ఇట్లున్నప్పుడు ఈ అన్నం కూడా తినద్దు. ఎందుకు తింటున్నా? నువ్వు ఇట్లా అన్నము వాడి మీద ఆడున్నారు కాబట్టి ఉన్నారు వీళ్ళంతా. ఉన్నారు అందరూ చెప్తున్నాం ఆయన గురించి బయట కూర్చున్నాం మేము. అయితే వస్తాయి మస్తుగా వస్తాయి. ఇంకా ఇచ్చాయి ఓ తీసుకొని ఓరిడికేని.
మళ్ళా నేను అంటున్నా ఏ రువాబ్తో అయితే మాట్లాడుతున్నావు అదే రువాబ్తోనే మీరు ఇగో తిన్నో బగ్గ తిన్నో ఇటు వచ్చారు మీరు మళ్ళీ దౌడ బాగుంటే నీతోనే వచ్చా కదా నాతో వచ్చినప్పుడు ఆయనతో ఎందుకు పోతున్నాడు బరాబర్ పోతారు బాబా వెళ్ళిపోమని ఇప్పుడు కాదా 2 మూడు అన్ననికి ములవర వచ్చిన నీకు ఆటకు వచ్చిన నీకు ఆటకూర మీరు మాట్లాడే అదైతారు మీరు తింటాము వాళ్ళంతా ఇగో కొత్త వాళ్ళని ఉంచుకోరు వాళ్ళు వాళ్ళంతా మొత్తం రాజకీయం అవునవును ఇందాక వెంబడి వచ్చేప్పుడు మా మాట ఇప్పుడు నువ్వు రాగానే రాగానే వెంబడి పోతుంది మరి అంత తెచ్చినప్పుడు రావద్దు మరి మాతో